మమ్మల్ని వదిలేయండి, భారత్తో కలుస్తాం. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో మిన్నంటిన నిరసనలు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ పీఓకేలో పాక్ ప్రభుత్వం మరియు ఆ దేశ సైన్యానికి వ్యతిరేకంగా సాగుతున్న ప్రజా తిరుగుబాటు గురువారం అంటే జూన్ 25, 2026 నాటికి 16వ రోజుకు చేరుకుంది. పాకిస్తాన్ అణచివేత ధోరణికి వ్యతిరేకంగా పీఓకేకి విముక్తి కావాలంటూ రావల్కోట్లోని ఈద్గా మైదానంలో 50,000 మంది పైగా నిరసనలు భారీ ప్రదర్శన చేపట్టారు. ముఖ్యంగా అక్కడి మహిళలు తమను నిలువునా దోచుకుంటున్న పాకిస్తాన్ నుండి విడిపోయి భారతదేశంలో చేతులు కలపాలని బహిరంగంగా పిలుపునివ్వడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. సో ఫైనల్గా మన భారతదేశంలో నుంచి ఏదైతే ఆక్యుపై చేసుకునిందో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, అందులో ఉండే జనాలు మేము పాకిస్తాన్తో ఉండం, మమ్మల్ని వదిలేయండి, మేము భారత్లో కలుస్తామని తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు. ఈ రోజుతో ఆల్మోస్ట్ 16 డేస్ నుంచి జరుగుతుంది ఈ ప్రొటెస్ట్. అండ్ ఈ 16 డేస్లో చాలామంది ప్రొటెస్ట్ చేసే వాళ్ళు, రోడ్లపై ఉండే వాళ్ళని చాలామంది పాక్ ఆర్మీ అంటే మరీ దారుణంగా కాల్చి చంపేసింది. అక్కడ అంటే తినడానికి తిండి కోసం అడిగినప్పుడు కూడా అంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కువ పిండి రొట్టెలు తింటారు అన్నమాట, చపాతీలు ఇటువంటివి తింటారు. సో ఆ పిండి రేటు ఆకాశాన్ని అంటడంతో మన వాళ్ళు రోడ్డుపైకి వచ్చారు అనమాట అక్కడ ప్రజలు. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ ప్రొడ్యూస్ అయ్యే కరెంటు ఇస్లామాబాద్కు ట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళీ ఇస్లామాబాద్ నుంచి ఇక్కడికి వీళ్ళకి ఇచ్చే టైంకి పాకిస్తాన్లోనే అత్యధిక రేటు గల కరెంటు ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో అమ్ముతున్నట్టు వీళ్ళ దగ్గర వనరులు తీసుకొని వీళ్ళకే డబుల్ రేట్కి అమ్ముతారు అనమాట పాకిస్తాన్ గవర్నమెంట్. సో ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకుని అక్కడ ప్రొటెస్ట్లు స్టార్ట్ అయినాయి. అండ్ పక్కనే పీఓకే పక్కనే మన భారత్ కాశ్మీర్ కూడా ఉంది కదా. సో ఆ కాశ్మీర్ ఎంత అభివృద్ధి చెందింది, మేమెందుకు ఇట్లా దారుణంగా ఉండం, ఈ దేశంలో ఉండబట్టే కదా, మేము భారత్లో కలిస్తే మాకు కూడా బెనిఫిట్స్ అంతాయి కదా అని అక్కడ ప్రజలు తెలుసుకొని భారత్లో కలుసుకోవాలనే కొత్తగా నిరసనలు మొదలుపెట్టారు. సో ఫైనల్గా మన పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో మన దేశంలోకి కలవబోతుంది. ఎప్పటి నుంచో అందరి కోరిక కాశ్మీర్ను మన దేశంలో కలిపేయాలని. సో అది మనం అతి త్వరలో చూడబోతున్నాం అనే ఆలోచన అయితే వస్తుంది ఇక్కడ. అండ్ పూర్తి వివరాలు చదివితే, పాక్ ఆక్రమిత కాశ్మీర్కు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ రానిమా షాజ్మా ఒక వీడియోను విడుదల చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాకిస్తానీ సైన్యం స్థానిక ఇళ్లను దోచుకుంటూ ప్రజలను హింసిస్తున్న తీరును బట్టి పీఓకే ప్రజలు భారతదేశంతో చేతులు కలపడమే మంచిదని ఆమె స్పష్టం చేశారు. పాకిస్తాన్ ఎప్పుడూ పీఓకే ప్రజల పక్షాన నిలబడలేదని, ఎప్పటికీ నిలబడబోదని ఆమె మండిపడ్డారు. మరోవైపు అవామీ యాక్షన్ కమిటీ సభ్యుడు సర్దార్ అమన్ ఖాన్ నిరసనకారులను ఉద్దేశించి మాట్లాడుతూ పాక్ సైన్యం కాశ్మీర్ను విడిచిపెట్టాలని, ఈ భూభాగాన్ని కాశ్మీరీలకు తిరిగి ఇచ్చి వారిని భారతదేశానికి వెళ్ళనివ్వాలని డిమాండ్ చేశారు. రిగ్గింగ్ ఎన్నికల ద్వారా గెలిచిన కీలుబొమ్మ ఎమ్మెల్యేలు తమకు వద్దని ఆయన హెచ్చరించారు. ఈ తిరుగుబాటును అణిచివేయడానికి పాకిస్తాన్ సైన్యం క్రూరమైన చర్యలకు పాల్పడుతోంది. గత 16 రోజుల్లో సైన్యం జరిపిన కాల్పుల్లో 58 మంది స్థానికులు ప్రాణాలు కోల్పోయారు. నిరసనల నిర్వాహకులను, వీరికి మద్దతు ఇస్తున్న 150 మందిని పాక్ ప్రభుత్వం ఉగ్రవాదులుగా ప్రకటించింది. అంతేకాకుండా నిరసనల్లో పాల్గొన్న నేపంతో ఫైనల్ ముంతాజ్ రాథోడ్ నేతృత్వంలోని పీఓకే కీలుబొమ్మ ప్రభుత్వం 128 మంది ప్రభుత్వ ఉద్యోగులను విధుల్లోంచి తొలగించింది. నిరసనల్లో కనిపిస్తే పెన్షన్లు నిలిపివేస్తామని రిటైర్డ్ సైనికులను సైతం బెదిరిస్తోంది. ప్రజలను లొంగదీసుకోవడానికి పాకిస్తాన్ సైన్యం పీఓకే సరిహద్దులను మూసివేసింది. గత 10 రోజులుగా ఆహార పదార్థాల ట్రక్కులను నిలిపివేసింది. దీనివల్ల అక్కడ తీవ్రమైన ఆహార కొరత ఏర్పడింది. ఈ పరిణామాలపై పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ బుధవారం అంటే జూన్ 24, 2026 పార్లమెంట్లో తీవ్ర నిరాశతో మాట్లాడారు. రావల్కోట్ ప్రజలను తాను కాశ్మీరీలుగా పరిగణించమని, వారు కాశ్మీరీ భాష కూడా మాట్లాడరని వ్యాఖ్యానించారు. మేము పీఓకే కోసం 5 యుద్ధాలు చేశాం, కానీ మాకు దక్కిన ప్రతిఫలం పాకిస్తాన్కు వ్యతిరేకంగా దూషణలు, నిరసనలు మాత్రమే అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. పాకిస్తాన్కు వ్యతిరేకంగా కాక ఏం చేస్తారు? తినడానికి తిండి కూడా లేకుంటే ఇప్పుడు నీ దేశ ప్రజల్లో పాకిస్తాన్ వాళ్ళని మనం ప్రశ్నిద్దాం. వాళ్ళ దేశ ప్రజల్లో తినడానికి తిండి కూడా లేకుంటే నిరసనలు చేయకుండా ఏం చేస్తారు? సో ఇది మనం మాట్లాడినాం అనుకో, మన దేశంలో ఒక వర్గం వారు అరే మీరు
మీది మీరు కడుక్కోండి, వేరే దేశంతో ఏం పని అంటారు. మాది మనం కడుక్కునేది కాదు, అది కూడా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో అది భారతదేశంలో నుంచి వాళ్ళు ఆక్యుపై చేసిన కాశ్మీర్. అది కూడా భారతదేశంలో ఒక భాగమే. అది మనం దాన్ని మన దేశంలో కలుపుకోవాలని ఎప్పటి నుంచి చూస్తున్నాం. అది కాదు, అక్సా చెన్ కూడా మనదే. సో ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళకి అంటగట్టింది, నాశనం చేసింది. సో అవి మళ్ళీ మన దేశంలో కలవాలని చూస్తున్నాయి. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో అక్కడ ఉండే ప్రజలను హింసించి తిండికి లేకుండా రోడ్లపైకి తీసుకొచ్చి కుక్కలను కాల్చినట్టు కాలుస్తుంటే ఎవడు మాట్లాడ్డాయా మన దేశంలో? ఈ సోకాల్డ్ ప్రకాష్ రాజ్ ఉంటాడు కదా, మన హిందువుల పైన విషం కక్కమంటే కక్కుతాడు, కానీ ఆడ జరుగుతున్న హింసాకాండ గురించి ఎవడు మాట్లాడు. ఈ లెఫ్ట్ వింగ్ ఏ వ్యక్తి మాట్లాడు. అంటే మన భారతదేశానికి, మన హిందుస్థాన్కు ఏదైతే మంచి జరుగుతుందో అది వీళ్ళకి ఇష్టంలే. ఈ తుగుడే గ్యాంగ్ అనేది అందుకే వీళ్ళని దేశాన్ని తుగుడా చేసే ఆలోచన ఉంటుంది కాబట్టి వీళ్ళని తుగుడే అంటారు, తుగుడేగాళ్ళు. సో వీళ్ళు దాంట్లో గురించి మాట్లాడరు. వాళ్ళు భారతదేశంలో కలుస్తాం రా నాయనా, మమ్మల్ని వదిలేని రాని పాకిస్తాన్తో మొత్తుకొని వాళ్ళ రోడ్లపైకి వచ్చి ప్రాణాలు సైతం అర్పించి తిండికి లేక ఉండడానికి లేకుండా ఉంటే వాళ్ళపైన మాట్లాడరు మన వాళ్ళు ఎవరు, లెఫ్ట్ వింగ్ వాళ్ళు. మనం మాట్లాడితే మనం ఉగ్రవాదులం, హిందూ ఉగ్రవాదులం. అరే మంచి జరుగుతుందని మాట్లాడుతుంటే మన భూభాగం మనకు వస్తుంది, అక్కడ ఉండే ప్రజలు మన దేశంలో కలిసినాక బాగుపడతారు. ఇప్పుడు ప్రజెంట్ మన కాశ్మీర్ ఎట్లుంది, ఆ పీఓకే ఎట్లుంది అనే చిన్న ఆలోచన కూడా లేదు మనకి. సో తొందరలో ఈ పీఓకే ప్రజలు ఎవరైతే నిరసన చేస్తున్నారో వీళ్ళ వల్ల ఖచ్చితంగా త్వరలో ఆ పీఓకే ఏదైతే ఉందో అది భారత్లో ఖచ్చితంగా కలిసిపోతుంది. ఇది మనం చూస్తాం ఖచ్చితంగా. అండ్ పూర్తి వివరాలు చదువుదాం ఇక్కడ. ఫస్ట్ ఇది ఇలా ఉంటే 1948లో జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని అక్రమంగా ఆక్రమించుకున్న పాకిస్తాన్ స్థానిక జనాభా సమతుల్యతను దెబ్బతీయడానికి పంజాబీ, ఉర్దూ మాట్లాడే వారిని అక్కడ స్థిరపరిచింది. అయితే జూన్ 9న ప్రారంభమైన ఈ తిరుగుబాటు 1971 నాటి బంగ్లాదేశ్ విముక్తి తరహాలో పీఓకేకి పాక్ చెర నుండి విముక్తి కలిగిస్తుందా లేదా సైన్యం తూటాలతో ఈ గొంతులను నొక్కేస్తుందా అనేది వేచి చూడాలి. సో 1971లో ఏం జరిగిందో అందరికీ తెలుసు కదా. పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయింది, దానికి భారతదేశం సపోర్ట్ చేసింది. సపోర్ట్ చేసినప్పుడు ఏం జరిగిందంటే పాకిస్తాన్ మనపైకి ఫస్ట్ వైమానిక దాడులు చేసింది. దాడులు చేసిన తర్వాత మనోళ్ళు గమ్ముకుంటారా, మనోళ్ళు కూడా ఎదురు దాడులు చేసిన తర్వాత ఆల్మోస్ట్ బంగ్లాదేశ్కు స్వాతంత్రం ఇప్పించింది మన దేశమే, మన భారతదేశమే. ఇది అందరికీ ఓపెన్ సీక్రెట్. 93,000 మంది అనుకుంటా అంతమంది పాక్ సైనికులను ఇక్కడ బంధించి పెట్టారు. అప్పుడున్న ఇందిరాగాంధీ ఎవరైతే ఉన్నారో పిఎంగా 93,000 మంది సైన్యాన్ని బంధించినప్పుడు మా పీఓకే మాకు ఇస్తే మీ సైన్యాన్ని మీకు ఇస్తామని గట్టిగా నిలబడి ఉంటే అప్పుడే మనకు పీఓకే మన స్వాధీనం అయిపోయేది. సో అప్పుడు చేయలేకపోయారు. సో ఇప్పుడు ఆ పీఓకే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే నిరసన చేస్తారు కాబట్టి ఇప్పుడుండే గవర్నమెంట్ పైన మనకు నమ్మకం ఉంది కాబట్టి ఆ నిరసనలను పరిగణలోకి తీసుకొని ఆ ప్రజలను కాపాడే ఆలోచనతో ముందడిగేసి ఆ పీఓకేని మన దేశంలో కలుపుతుందా, లేకుంటే 1971లో ఎవరైతే కాంగ్రెస్ చేసిందో అట్లే జరుగుతుందా? అప్పుడు 100% మనకు ఛాన్స్ ఉండే. 93,000 మంది సైనికులను మనం బంధించినాం భారతదేశంలో, అది గొప్పగా చెప్పుకుంటాం మనం. ఆ గొప్ప ఎక్కడికి? సో వాళ్ళని బంధించినప్పుడు వాళ్ళని తిరిగి పంపించాలంటే మనం డిమాండ్లు పెట్టాలి. డిమాండ్లు పెట్టినింటే అప్పుడే వచ్చిండేది. ఒకవేళ పెట్టినారే అనుకో, ఎందుకు ఇవ్వలే, ఎందుకు లొంగలే వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు? మనం వాళ్ళపైన ప్రెజర్ పెట్టలేదు కాబట్టి. ప్రెజర్ పెట్టలే. ఈ 93,000 మంది పాకిస్తానీ సైన్యాన్ని వాళ్ళకి పంపించేసినాం. మళ్ళా అక్కడ పాకిస్తాన్లో ఎవరైతే మన 56 మంది పాకిస్తాన్ జైళ్ళల్లో ఉన్నారో వాళ్ళు కిరాతకంగా చంపినా కానీ చూస్తూ ఉన్నాం. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు ఎంత మంచి జరిగిందో అంతకు త్రిపుల్ చెడు జరిగింది భారతదేశానికి. యుద్ధం గెలిచినాం, బాగానే ఉంది. బట్ మనకు అప్పుడే రావాల్సింది, మన దేశ భూభాగం మనకు రావాల్సింది అప్పుడే పోయింది. మన వాళ్ళకి ఆలోచన లేక. ఆర్మీ అయితే యుద్ధం చేసింది, మంచిగా యుద్ధం చేసి వాళ్ళ తలలు వంచింది పట్టుకొని, పాకిస్తాన్ తలలు. మన రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ ఓటు బ్యాంక్ కోసమో దేనికోసం చేసిర్రో
అప్పుడు తీసుకురావాల్సిన భూభాగం ఇప్పటిదాకా డిలే చేసిర్రు. ఇప్పుడు అక్కడ జరుగుతున్న నిరసనలు బట్టి మన దేశంలోకి ఆ పీఓకేని కలుపుకుంటామా లేదా, ఆ ప్రజలను కాపాడుతామా లేదా అనేది ఇప్పుడు గవర్నమెంట్ ఆలోచిస్తుందో లేదో త్వరలో తెలుస్తుంది. ఒకవేళ కాదు 100% పీఓకే భారతదేశంలో కలిసిపోవాల్సిందే. అది భారత భూభాగమే, దాంట్లో డౌటే లేదు. సో అది అతి త్వరలో కలుస్తుందా, కొద్దిగా లేట్ అవుతుందా తెలియదు. అండ్ ఇంకొకటి ఏంటంటే పాక్ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరైంది. ఒక పక్క ఈ పీఓకేలో నిరసనలు, ఒక పక్క బలూచిస్తాన్ కావాలని, సపరేట్ దేశం కావాలని, ఒక పక్క ఆఫ్ఘనిస్తాన్ దుమ్ము రేపుతాంది. ఇట్లా పాక్లో రకరకాల అంటే అంతర్యుద్ధాలు మొదలైనవి. సో అదే ఎవరికైనా చెడు చేసే ముందు నువ్వు సక్రమంగా చూసుకో అని సామెత ఉంటుంది కదా. పక్కన వాళ్ళకి చెడు చేస్తే అది అదే రూపంలో నీకు కూడా వర్తిస్తుంది అన్నట్టు పాకిస్తాన్ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరలాగే తయారవుతుంది. ఆ పంజాబ్ కూడా, ఆ సింధు ప్రాంతం ఏదైతే ఉందో పాకిస్తాన్ పంజాబ్ అంటారు కదా, అది కూడా సపరేట్ దేశం కావాలని అక్కడ నిరసనలు జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ పాకిస్తాన్ 5 ముక్కలుగా విడిపోవడానికి రెడీగా ఉంది. సరే, దాని గురించి మనం వాళ్ళ దేశం వాళ్ళ పంచాయతీ సపరేట్ అయిపోయినాక మనకు సంబంధంలే. అయితే ఆ పీఓకే ఏదైతే ఉందో మన భూభాగం, మన భారతదేశ భూభాగం, అది మనకు సొంతం కావాలని ఎంతమంది కోరుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ పాక్ పరిస్థితి, పాక్ కుక్కలు చింపిన విస్తర అని నేను పేరు పెట్టా. అది కరెక్టేనా కాదా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే భారతదేశం పైకి ఎన్నిసార్లు దాడి చేసింది పాకిస్తాన్? 1-2 సార్లా? ఉరి అటాక్ కానీ, 24/7 ముంబై అటాక్ కానీ, ఢిల్లీలో పార్లమెంట్ పైన అటాక్ కానీ, మొన్న పెహల్గామ్ అటాక్ కానీ, ఉరి అటాక్ కానీ, ఎన్ని అటాకులు ఎన్ని అటాకులు చేసింది. అయినా భారతదేశం ఎప్పుడు తలదించలే, తిప్పి కొడతానే వస్తానింది. ఇప్పుడు ఏం జరుగుతుంది పాకిస్తాన్లో? భారతదేశం పైన దాడులు చేయడం మాని వాళ్ళు కొట్టుకొని వచ్చి వాళ్ళ దేశంలోనే వాళ్ళకు నిబద్ధత లేకుండా పోతుంది. ఆల్మోస్ట్ 5 ముక్కలుగా విడిపోవాలనుకుంటుంది పాకిస్తాన్. బేసిక్గా బలూచిస్తాన్ అయితే ఇంకా ఫిక్స్ అయిపోయింది. బలూచిస్తాన్ సపరేట్ దేశంగా వాళ్ళు అనౌన్స్ చేసేసుకున్నారు. అక్కడ ఉండే పాకిస్తాన్ ఆర్మీని ఎవరైతే ఉన్నారో కనిపించిన వాళ్ళని కనిపించినట్టు వేసి పడేస్తున్నారు. బలూచిస్తాన్లో అట్లా నడుస్తుంది. ఇప్పుడు పీఓకేలో నిరసనలు గట్టిగా 16 రోజుల నుంచి నాన్ స్టాప్గా జరుగుతున్నాయి. అక్కడ ఆర్మీ పీఓకేలో అన్యాయంగా రోడ్డుపై నిరసన చేసే వాళ్ళని అన్యాయంగా చంపేస్తుంది. సో ఇవన్నీ చూస్తుంటే పీఓకే అయితే మనకు వస్తుంది. బలూచిస్తాన్ ఆల్మోస్ట్ ఖతం. అండ్ ఆఫ్ఘనిస్తాన్కి పీకల మీదకి ఉంది పాకిస్తాన్ అంటే. ఏ పొద్దు ఒక రోజు భీకర యుద్ధం జరుగుతుంది. సో పాకిస్తాన్ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరణ పెట్టడానికి కారణాలు ఇవన్నీ.